మీరు చేసిన దాష్టికాలకి బలయ్యే రావాల్సి వచ్చింది. బల అయ్యాం కాబట్టి వచ్చాం. ఇక్కడ చక్కగా పెత్తనం చేయడానికి, ఎమ్మెల్యే అనిపించుకోవడానికి, ఇంకోటి అనిపించుకోవడానికి రాలేదు. ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం మీరు ఈ పనులు చేస్తున్నారో మిమ్మల్ని రోడ్డుకి ఈడ్చుకొని వస్తాం. చాలా తప్పు మాట్లాడుతున్నారు, మళ్ళీ అదే మాట్లాడుతున్నారు. ఆపేయండి, ఇంకా అలా మాట్లాడకూడదు. దీన్ని అన్నెసెసరీగా డైవర్స్ పాలిటిక్స్ చేయకండి. మళ్ళీ మాట్లాడితే మళ్ళీ వస్తాం. ఇది హెచ్చరిక. మళ్ళీ మాట్లాడండి, తప్పు మాట్లాడండి, మళ్ళీ వస్తాం. కాబట్టి దీన్ని ఆపేయండి. మీ పరామర్శ కోసం పాపం ఆయన దారి ఖర్చులకి ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది గనక రిపీట్ అయితే ఒకళ్ళం కాదు, ఈసారి ఒక మహిళని మీరు అవమానించినందుకు గుంటూరు మహిళ గళ్ళా మాధవి గుంటూరు మహిళలను వేసుకొని మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఇదే మళ్ళీ మీరు పదే పదే గనక ప్రవోక్ చేస్తూ, డైవర్స్ చేస్తూ, మితిమీరిన వేషాలు గనక వేస్తే ఈరోజు గుంటూరు మహిళ కాదు, ఆంధ్ర మహిళ వస్తుంది బయటికి. మీరు అది గుర్తుపెట్టుకొని వ్యవహరించండి. ఇంకా చాలు, దీన్ని ఆపండి. ఆ ఎమ్మెల్యే ఇమీడియట్ గా సీన్లోకి వచ్చి మేమే దాడులకు దిగపడ్డాము అని చెప్పి ఆవిడే స్టేట్మెంట్ ఇచ్చారు. అందరు కూడా చూశారు. మళ్ళా వస్తాం, మళ్ళా కొడతాం, ఊరుకోము అని ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఎలా మాట్లాడుతున్నారో చూడండి. నేను చెప్తా ఉన్నా, మాధవ్ గారు గుంటూరులో మీ పార్టీలో మీ పరిస్థితి ఏంటో అక్కడున్న వాళ్ళందరినీ ఎవరిని అడిగినా చెప్తారు. అందరూ అనుకుంటూ ఉంటారు. మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రెస్ మీట్ పెట్టారు. స్వయంగా మీ పార్టీ అధికారులే మీ మాట వినట్లేదని, దానికోసం మీరు నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఇచ్చి నంబర్ ఆఫ్ ప్రెస్ మీట్స్ పెట్టి మీ బాధలన్నీ మీరు చెప్తా ఉంటారు. ఇది నేను చెప్తుంది కాదండి. మీ ప్రెస్ మీట్లు ఉన్నాయి, మీ కంప్లైంట్స్ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలను అడిగితే వాళ్ళందరూ కూడా చెప్తారు. కాబట్టి మీ పార్టీ ఈ ఎపిసోడ్లో మిమ్మల్ని బలిపశువు చేస్తుందని మీకు వినిపించుకుంటా ఉన్నాను. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. రేప్ అనేది ఒకటి ఉంటుంది. కొత్తగా ఎమ్మెల్యేగా అయ్యారు పాపం. కాబట్టి రేప్ అనేది ఒకటి ఉంటుంది. ఆ రేప్ అనేది గుర్తుపెట్టుకొని దాని తగ్గట్టుగా మీరుంటే బాగుంటుంది అని చెప్పి కోరుతా ఉన్నాను. కాబట్టి ఇంత ఆవేశము, ఈ విధంగా ముందుకు వెళ్ళడం అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ప్రజలన్నీ కూడా గుర్తుపెట్టుకుంటారని తెలియజేస్తున్నారు.